స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. Welcome back to my videos. So today we are going to learn very important topic. The most important topic అనేది ఈ టాపిక్ ఏంటంటే గ్రామర్ ఎలా నేర్చుకోవాలి. Okay, very important points I'm going to reveal today. If you follow my topics, you will be able to learn English in very less time. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ బుక్ ఉందండి. ఆ బుక్ పేరు ఏంటంటే 80-20 రూల్ అనే ఒక బుక్ ఉంది. 80-20 ప్రిన్సిపల్ చెప్పవచ్చు, 80-20 రూల్ చెప్తాము. దీని మీద ఒక బుక్ ఉంది, టోటల్గా ఒక బుక్ రాసి ఉంది. దాని మీద ఈ కాన్సెప్ట్ మీద ఒక బుక్ ఉంది 80-20. దీనికి ఏమంటారంటే స్మార్ట్ రూల్ కూడా అంటారు. స్మార్ట్ రూల్, ఇది స్మార్ట్ రూల్. దాని అర్థం ఏంటంటే 80-20 బుక్లో చాలా డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. చాలా డీటెయిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఈరోజు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పేసి నా టాపిక్ స్టార్ట్ చేస్తాను. సో 80-20 ఏంటంటే 20% మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ చేసుకుంటే మనకు 80% రిజల్ట్ వస్తుంది అని అర్థం. 20% మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ చేస్తే 80% మనకు రిజల్ట్ అనేది వస్తుంది. 80% సక్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ 20% వర్క్లో ఉంటుంది అని ఆ బుక్లో చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ అంటే ఆ రూల్కి డిఫరెంట్ పర్సెప్షన్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఒక క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉంటే ఎంతమంది స్టూడెంట్స్కి 80% మార్క్స్ వస్తాయి? ఒక క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉంటే ఒక 2 మెంబర్స్కి 20% స్టూడెంట్స్కి 80% మార్క్స్ వస్తాయి అని అర్థం. ఇన్ ద సేమ్ వే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఒక జనరల్ ఫిజిషియన్ అనుకోండి. ఒక జనరల్ ఫిజిషియన్ అంటే ఎవరు? జనరల్గా ఫీవర్ వస్తే వెళ్తారు కదా, కామన్ ఫీవర్కి వెళ్తాము. జనరల్ ఫిజిషియన్ దగ్గర ఎంత ఎక్విప్మెంట్ ఉంటుంది? ఎక్విప్మెంట్ డివైస్ ఏమేమి ఉంటాయి? ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గర ఒక సెథెస్కోప్ ఉంటుంది, ఒక థర్మోమీటర్ ఉంటుంది, ఒక బీపీ చెకింగ్ మెషిన్ ఉంటుంది, ఒక వెయిట్ స్కేల్ ఉంటుంది, వెయిట్ చెకింగ్ మెషిన్ ఉంటుంది. ఓకే, కొన్ని తక్కువ ఎక్విప్మెంట్ యూస్ చేసి ఒక ప్రిస్క్రిప్షన్ రాసే బుక్ ఉంటుంది, ఒక బెడ్ ఉంటుంది. కొన్ని ఐటమ్స్ యూస్ చేసి, తక్కువ ఎక్విప్మెంట్ యూస్ చేసి ఆ జనరల్ ఫిజిషియన్ ఎక్కువ మందికి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 20% ఎక్విప్మెంట్ యూస్ చేసి 80% పీపుల్కి ట్రీట్మెంట్ ఇస్తాడు ఒక రోజులో. ఓకే, ఆన్ ది అదర్ సైడ్ సర్జన్ అనుకోండి. సర్జన్ ఏం చేస్తాడంటే, సర్జన్ దగ్గర ఎంత ఎక్విప్మెంట్ ఉంటుంది? సర్జరీ చేసే వాళ్ళ దగ్గర చాలా ఎక్విప్మెంట్ ఉంటాయి. సెవరల్ టైప్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి, డివైజెస్ ఉంటాయి, అండ్ సిజర్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, సో అక్కడ ఎక్కువ ఎక్విప్మెంట్ యూస్ చేసి సర్జన్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఎక్విప్మెంట్ యూస్ చేసి తక్కువ మందికి ట్రీట్మెంట్ ఇస్తాడు ఒక రోజులో. ఓకే, అక్కడ ఏముంది? 80% ఎక్విప్మెంట్ యూస్ చేసి 20% ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. సో ఇన్ ద సేమ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక కిరాణా షాప్ ఉందనుకోండి. ఒక కిరాణా షాప్లో ఒక 20% సెలెక్టెడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయంటే, ఆ 20% సెలెక్టెడ్ ఐటమ్స్ 80% సేల్ అవుతాయి, ఖచ్చితంగా సేల్ అవుతాయి. సో ఆ షాప్ కీపర్ ఏం చేస్తాడంటే ఆ 20% ఐటమ్స్కి 80% స్టాక్లో పెట్టుకుంటాడు. ఓకే, సో ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? ఈ పాయింట్ అర్థమవుతుందా మీకు? 20% ఐటమ్స్ 80% సేల్ అవుతాయి అని అర్థం. సో ఈ సిస్టమ్ నాకు అర్థమైన తర్వాత ప్రతి ఫీల్డ్లో 80-20 రూల్ నాకు కనపడింది. నేను యాజ్ అన్ ఇంగ్లీష్ లెక్చరర్ వర్క్ చేస్తున్నప్పుడు జూనియర్ కాలేజెస్లో నాకు ఒక క్లాస్ ఇచ్చేవాళ్ళు. అంటే ఫస్ట్ ఇయర్ పీపుల్కి అందరికీ కంబైన్ చేసి ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ వాళ్ళందరికీ కంబైన్ చేసి 1 hour నాకు క్లాస్ ఇచ్చేవాళ్ళు. సో ఒక రూమ్లో, నా క్లాస్లో ఒక రూమ్లో 80 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు అప్పుడు. సో 80 స్టూడెంట్స్కి అలోన్ నేనే వాళ్ళందరికీ కంట్రోల్ చేయగలిగాను, టీచ్ చేయగలిగాను. కానీ వేరే లెక్చరర్స్ అంతమందికి టీచ్ చేయలేరు, కంట్రోల్ చేయలేరు. ఓకే, సో నేను ఏం చేసేవాళ్ళంటే ఈ 80-20 రూల్ నేను యూజ్ చేసేవాడిని. ఆ రూల్ నాకు ఏం చెప్పిందంటే 20% స్టూడెంట్స్ 80% అల్లరి చేస్తారు అని అర్థం. 20% స్టూడెంట్స్ 80% నాయిస్ చేస్తారు క్లాస్లో. 80% స్టూడెంట్స్ క్లాస్లో కామ్గా ఉంటారు. కానీ చూడ్డానికి ఎలా కనిపిస్తుందంటే అందరూ మాట్లాడుతున్నట్టు, అందరూ అల్లరి చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ 20% స్టూడెంట్స్ 80% నాయిస్ చేస్తారు. సో నేనేం చేసేవాడిని అంటే క్లాస్కి వెళ్ళంగానే ఫస్ట్ బెంచ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండి ఆ 20% స్టూడెంట్స్ ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళకు ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్లేసెస్ చేంజ్ చేసేవాడిని. లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ బెంచ్లో కూర్చోపెట్టాను, ఆ కార్నర్లో ఉంటే ఈ కార్నర్లో కూర్చోపెట్టాను. సో వాళ్ళ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి వాళ్ళందరికీ నా కంట్రోల్లో తీసుకొచ్చి అప్పుడే నేను క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసేవాడిని. సో అలా చేయడం వల్ల నా క్లాస్ మొత్తం పీస్ఫుల్గా ఉండేది. ఓకే, సో ఇలాంటి రూల్ ఇంగ్లీష్లో కూడా ఉంటే బాగుండదు. బికాజ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ లెస్ టైం. అందరూ తక్కువ సమయంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. సో నా మైండ్లో ఏమొచ్చిందంటే ఇంగ్లీష్లో కూడా ఇలాంటి రూల్ ఉంటుంది. అండ్ ఈసారి మనము గ్రామర్కి క్లాసిఫై చేద్దాము.
20% గ్రామర్ నేర్చుకొని 80% మాట్లాడగలమా అనేసి నేను గ్రామర్లో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశానండి. అక్కడ గ్రామర్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏం తెలిసిందంటే 20% ఇంపార్టెంట్ గ్రామర్ సపరేట్ చేశాను. అందులో 20% గ్రామర్ నేర్చుకొని 80% డే టు డే లైఫ్లో కమ్యూనికేట్ చేయవచ్చు అని నాకు క్లారిటీ వచ్చింది. నేను ఆ తర్వాత నా స్టూడెంట్స్కి ఆ గ్రామర్ ఇచ్చాను. గ్రామర్ ఇస్తే వాళ్ళు గ్రామర్ చదివి గ్రామర్ నేర్చుకొని డే టు డే ప్రాక్టికల్గా వాళ్ళు మాట్లాడడం అనేది స్టార్ట్ చేసుకున్నారు. రైట్. సో ఆ 80-20లో మోస్ట్ ఇంపార్టెంట్ 20% గ్రామర్ నేర్చుకొని 80% మాట్లాడవచ్చు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇప్పుడు మీరు తెలుగు మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు, తెలుగు మదర్ టంగ్, హిందీ మదర్ టంగ్ ఉంటే తెలుగు ఇస్ వెరీ వాస్ట్ లాంగ్వేజ్. వాస్ట్ అంటే చాలా పెద్ద లాంగ్వేజ్, చాలా పాత లాంగ్వేజ్. తెలుగులో లిటరేచర్ కూడా ఉంది, తెలుగులో చాలా డెప్త్ ఉంది. ఓకే, తెలుగులో లిటరేచర్ కూడా ఉంది. సో నా క్వశ్చన్ ఏంటంటే లిటరేచర్లో ఉన్నంత తెలుగు మనము డే టు డే లైఫ్లో వాడుతున్నామా? లిటరేచర్లో ఉన్నంత తెలుగు ప్రతిరోజు వాడుతున్నామా? డే టు డే లైఫ్లో వాడుతున్నామా? లేదు. లిటరేచర్లో చాలా తెలుగు ఉంది కదా, తెలుగు మొత్తం మనము ప్రతిరోజు యూజ్ చేస్తున్నామండి? లేదు. ఓకే, మరి ఎంత తెలుగు యూజ్ చేస్తున్నాము అంటే ఈ ఫార్ములా నాకు ఏం చెప్తుందంటే 20% తెలుగు 80% వాడుతున్నాము. 20% తెలుగు డే టు డే లైఫ్లో వాడుతున్నాము. ఇది ఎగ్జాక్ట్ రూల్ అని కాదు, 70-30 ఉండవచ్చు, 40-60 ఉండవచ్చు, మేబీ 30% తెలుగు 70% వాడుతూ ఉండవచ్చు. సో ఒక ఫ్రాక్షన్ అయితే ఉంది. బట్ వీఆర్ నాట్ యూజింగ్ 100% తెలుగు. మీరు ఒకవేళ 100% తెలుగు ప్రతిరోజు లిటరేచర్లో ఉన్నంత తెలుగు మీరు యూజ్ చేయాలనుకున్నా ఎదుటి వ్యక్తికి అర్థం కానప్పుడు మీరు కమ్యూనికేషన్ చేయలేరు. ఎస్. సో హిందీలో కూడా అలానే ఉంది. మొత్తం హిందీ ఎవరు వాడడం లేదు. హిందీలో లిటరేచర్ ఉంది, కానీ లిటరేచర్లో ఉన్నంత హిందీ ప్రతిరోజు డే టు డే లైఫ్లో ఉపయోగపడుతుందా మనకు? లేదు. ఒకవేళ వాడినా ఎదుటి వ్యక్తికి ఏం అర్థం కాదు. సో హిందీలో కూడా 20% హిందీ, 80% వాడుతున్నాము. ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్లో కూడా అలానే ఉంది. ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటారంటే మనకు 100% ఇంగ్లీష్ రావాలేమో అనుకుంటారు, కానీ అలా లేదు. ఇక్కడ కూడా అలానే ఉంది. 20% ఇంగ్లీష్ నేర్చుకొని 80% మనము డే టు డే లైఫ్లో కమ్యూనికేట్ చేయవచ్చు. సో ఆ 20% ఏంటి? వాట్ ఈస్ దట్ 20%? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ గ్రామర్? దట్ ఐ విల్ టెల్ యూ ఇన్ మై కోర్స్. If you are literally interested to change your life, if you want to change your personality, కష్టపడకుండా ఈజీ మెథడ్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.